ఈ మధ్య చాలా మందిలో అంటే యుక్త వయసు నుంచి మొదలు పెట్టుకున్నా కూడా అంటే మిడిల్ ఏజ్ నుంచి ఒక ఏజ్ వరకు అంటే 50+ వరకు కూడా ఈడీ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకు కారణం అంటే స్ట్రెస్, శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువైంది. దీనివల్ల తెలియకుండా అది మన అంగస్తంభనమైన పడడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దానికి పెట్టుకోవాలి. స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత డైట్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి చేయడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అంగస్తంభం కూడా బాగుంటుంది. రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు మనం చెప్పుకున్నట్లుగా నిద్ర కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు స్ట్రెస్ వల్ల కూడా నిద్ర తగ్గిపోతుంది. నిద్ర తగ్గినప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోతుంటుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ ప్రతిదానికి ట్యాబ్లెట్స్ వాడకుండా వీలైనంత వరకు ఎక్సర్సైజ్, డైట్, మంచి నిద్ర, మానసిక ప్రశాంతత అలవాటు చేసుకోవాలి. ఇది ఎట్లా వస్తుందంటే మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయడం వల్ల ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సమస్యల నుంచి బయటకు రావాలంటే ట్యాబ్లెట్స్ కన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అయితే మీకు ఈ ఈడీ ప్రాబ్లం అనేది 90% తగ్గిపోతుంది. అది మిడిల్ ఏజ్ వరకు. 50+ తర్వాత అవసరమైతే హోమియోపతి మందులు సపోర్ట్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నమస్తే.